హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఛానల్. ఈ జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ డిసెంబర్ 1వ తారీఖు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ సిబిడిసిఎల్ పరిధిలో జేఎల్ఎం జాబ్స్ అనేవి 860 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఏఈ పోస్టులు అనేవి 56, తర్వాత జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేవి 70 పోస్టులు అనేవి ఉన్నవి. ఈ పోస్టులు అనేవి ఈ నెలాఖరికి అనేది నోటిఫికేషన్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ జరుపుతామని చెప్పేసి అంటున్నారు. ఈ జేఎల్ఎం జాబ్ విషయానికి వస్తే ఈ జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది సచివాలయంతో సంబంధం లేకుండా అంతకుముందు ఇచ్చిన సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఇచ్చారు. ఆ పోస్టులు అనేవి కాకుండా డైరెక్ట్ ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్ ఉందో ఆ డైరెక్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుపుతారు పాత పద్ధతి ప్రకారం. అప్పుడు అనేది ఎగ్జామ్ అనేది ఏముండదు, పోల్ టెస్ట్, సైక్లింగ్ టెస్ట్, మీటర్ టెస్ట్ అనేది పెట్టేసి మెరిట్ని బట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చే జాబ్స్ అన్నీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 నెలల క్రితం అయితే 1140 జాబ్స్ అనేవి జేఎల్ఎం పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వచ్చేదానికి కౌంట్ అయితే మారింది. ఎందుకు అని అంటే ఉన్న ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఎనర్జీ అసిస్టెంట్లని జేఎల్ఎంగా అయితే ప్రమోట్ చేశారు. వాళ్ళకి జేఎల్ఎంలు ఇచ్చిన తర్వాత ఉన్న ఖాళీలు మొత్తాన్ని మనకి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో అన్ని ఖాళీలు అనేవి మనకైతే జేఎల్ఎం జాబ్స్కి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇవనేది 860 పోస్టులు అనేవి ఖాళీగా అనేవి మనమైతే ఏం చెప్పలేము. ఈ ఎనర్జీ అసిస్టెంట్కి జేఎల్ఎం ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు అయితే ఖాళీ ఉంటాయో ఆ ఉన్న మొత్తాన్ని కలిపి కొంత నోటిఫికేషన్ అయితే ఇస్తారు.